నమస్తే. నమస్తే వర్మ గారు. సార్, ముందుగా జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ సాధించిన విజయాన్ని ఏ రకంగా చూడాలి? దీని మీద చాలా వస్తున్నాయి. సునీత గారు కూడా నేనే గెలిచాను, అలాగే అధికారం ఉంది కదా అని చెప్పి కొన్ని చేయడం వల్ల ఈ రకంగా వాళ్ళు విజయం సాధించవచ్చు కాబట్టి నైతికంగా నేనే గెలిచానని ఆవిడ మాట్లాడుతుండవు. సో ఈ ఎన్నికలను మీరు కూడా గమనించి ఉంటారు కదా. ఈ ఎన్నికలు రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు కావనియండి, లేకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఎలా ఉండే అవకాశం ఉంటుంది? అంటే ఉప ఎన్నికలు ఎప్పుడు కూడా సాధారణంగా రూలింగ్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది మామూలుగా, ఎందుకంటే ఇది ఒక సీటుకు మాత్రమే జరుగుతున్న ఎలక్షన్. ఆ తర్వాత ఏంటంటే కాంగ్రెస్ కూడా దీన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది. అందుకని కాంగ్రెస్ లో ఉన్న లీడర్షిప్ అంతా కూడా క్యాంపెయినింగ్ చేయడం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చాలా సార్లు సభల్లోనూ తర్వాత రోడ్ షోలోనూ పాల్గొనడం, ఆ తర్వాత ఆ ప్రాంతం మాకు ఈసారి మళ్ళా ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రాంతాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తామని వారు చెప్పడం, సుమారుగా 3,000 కోట్లు అలాట్ చేస్తామని చెప్పడం. సో ఇవన్నీ కూడా చూసుకొని ఆ తర్వాత ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ కేవలం 48% పోలింగ్ మాత్రమే జరిగింది. సాధారణంగా సిటీస్ లో ఎప్పుడు కూడా ఓటింగ్ పెద్ద ఎక్కువ సంఖ్యలో ఉండదు, ఇక్కడ కేవలం 48%. ఎప్పుడైనా చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ జరిగితే అక్కడ ఏదైనా స్వింగ్ వచ్చే అవసరం. మామూలుగా ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఉన్న రూలింగ్ పార్టీకే ప్రధానంగా ఇక్కడ ఓటు వేస్తారు అన్నది సర్వసాధారణం. ఆ తర్వాత అసదుద్దీన్ ఓవైసీ గారి పార్టీ, ఆల్ ఇండియా మజ్లిస్ పార్టీ కూడా కాంగ్రెస్ ను సపోర్ట్ చేయడం, ఆ తర్వాత అజరుద్దీన్ గారిని ఎలక్షన్ క్యాంపెయినింగ్ టైంలో ఆయన్ని మంత్రిగా చేయడం. సో ఇవన్నీ కూడా తర్వాత అక్కడ ఉన్న క్యాండిడేట్ నరేష్ యాదవ్ యొక్క వారి ఫాదర్ యొక్క అక్కడ ప్రస్తాపన ఉంది, నవీన్ యాదవ్ వారు. సో ఆ విధంగా ఇన్ని ఫ్యాక్టర్స్ ఇవన్నీ కలవడం వల్ల ఇది కాంగ్రెస్ కి మంచి బూస్ట్ అన్నట్టుగా అనుకోవాలి. ఎందుకంటే త్వరలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. అదే సార్. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా వారు ఒక నిర్ణయం తీసుకోవాలి. యాక్చువల్ గా 42% బీసీ కోటా సందర్భంగా అది స్టే అవ్వడం వల్ల ఇంకా నిర్ణయాన్ని త్వరలో తీసుకుంటారని అనుకుంటున్నాను. అంటే ఈ ఎన్నికల ఫలితాల ఆధారితంగా ఇప్పుడు కాంగ్రెస్ త్వరగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా నిర్వహిస్తే బాగుంటుందన్న ఉద్దేశంలో వాళ్ళు ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకోవచ్చు. సో ఈ విధంగా తీసుకుంటే కాంగ్రెస్ లో ఉన్న అందరూ సమిష్టిగా పనిచేయడం, ఒక ఛాలెంజ్ గా ఇది తీసుకోవడం, ఆ విధంగా ఈ ఎన్నికల్లో వాళ్లకు విజయం దొరికింది. సుమారుగా ఐ థింక్ 25,000 మెజారిటీతో గెలిచినట్టున్నారు. 24,700. సుమారుగా ఈయనకు ఒక 98,000, తర్వాత మిసెస్ గోపీనాథ్ గారికి వారికి ఒక 74,000 దాకా వచ్చినట్టుంది. సో ఒక 24. తర్వాత భారతీయ జనతా పార్టీకి అరౌండ్ ఐ థింక్ 17,000 అనుకుంటాను ఎంతో ఓటు వచ్చింది. సార్, భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలా స్పీడ్ ఉంది, ఏదో జరిగిపోతుంది, బీజేపీ వచ్చేస్తున్నదా తెలంగాణ రాష్ట్రంలో అన్నంత స్పీడ్ ఉన్నది. ఆ తర్వాత అలా తగ్గుకుంటూ వస్తుంది. ఈ రోజు డిపాజిట్లు కూడా లేని పరిస్థితికి వెళ్ళడం ఇంక బీజేపీ సీన్లో లేనట్టేనా? అంటే ఈ ఎలక్షన్ మొదటి నుంచి కూడా ఇది కేవలం కాంగ్రెస్ కు మరియు బీఆర్ఎస్ కు మధ్యనే పోటీ జరుగుతుంది అన్నది ఒకటి మొదటి నుంచి కూడా వచ్చిన ప్రభావం. ఆ తర్వాత బీజేపీ కూడా దీన్ని అంత ప్రధానంగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ అయితే జరిగింది, కానీ గొప్ప స్టార్ క్యాంపెయినర్స్ ఎవరు రాలేదు. మామూలుగా ఇంతకుముందు జిహెచ్ఎంసీలో చూసుకుంటే చాలా పెద్ద లీడర్స్ వచ్చారు. ఆ తర్వాత బీజేపీతో ఉన్న మిత్రపక్షం ముఖ్యంగా జనసేన కూడా అప్పుడు ఓపెన్ గా బరిలోకి దిగడం, ఇవన్నీ కూడా అక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉంది. కానీ ఈసారి ముఖ్యంగా అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో ఉన్న టీడీపీ మరియు జనసేన ఓపెన్ గా ఎక్కడా కూడా వాళ్ళ మద్దతు కానీ లేకుంటే వాళ్ళ క్యాంపెయినింగ్ లో ఎక్కడ పార్టిసిపేట్ చేసినట్టు నాకైతే కనపడలేదు. సో అది కూడా ప్రధానంగా ఒక ఫ్యాక్టర్ అనుకొని నేను అనుకుంటాను. భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా సాధారణంగా, ఎందుకంటే తెలంగాణలో ఎన్నికల్లో బీజేపీ ముఖ్యంగా ఒంటరిగా వెళతామన్న ధోరణిలోనే ఇంతకుముందు కూడా వెళ్ళింది. ఎందుకంటే అప్పుడు కూడా జనసేన కొన్ని సీట్లకు మేము కార్పొరేటర్స్ ను నిలబెడతామని ప్రకటించడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో బండి సంజయ్ గారు కలవడం, ఆ తర్వాత దాని నుంచి వారు విత్డ్రా చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం చూసాం. కానీ ఈ పర్టికులర్ ఎలక్షన్ లో ఓపెన్ గా తెలుగుదేశం గాని జనసేన గాని ఎలక్షన్ ప్రక్రియలో గాని క్యాంపెయినింగ్ లో గాని ఎక్కడ కనపడలేదు. దట్ మే బి వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ కావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఈ ఎన్నికతో బీఆర్ఎస్ ఏదో జరిగిపోతున్నది, అసలు బీఆర్ఎస్ ఇంకా సీన్లోనే లేదు అని మాట్లాడే పరిస్థితి అంత ఉంటుందా? అంత ఉండదు.
ఎందుకంటే గ్రామ పంచాయతీ బేస్ ఇది కూడా మనం ఆలోచించాల్సిన ప్రధానమైన అంశం. సో ఆ విధంగా ఈ ఒక ఎన్నిక ఖచ్చితంగా కాంగ్రెస్ కి అయితే బూస్ట్ ఇస్తుంది, దెర్ ఇస్ నో డౌట్. అలాగని మిగతా పార్టీలు అసలు ఫీల్డ్ లోనే ఉండవని మనం ఒక అజంప్షన్ తీసుకోవడం అన్నది కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి ఎన్నికలు అక్కడ లోకల్ గా ఉన్న పరిస్థితులు, లోకల్ గా స్థానికులుగా ఉన్న లీడర్స్, వీటన్నిటి ప్రభావం ఉంటుంది. సో ఆ విధంగా బీఆర్ఎస్ కంప్లీట్ గా ఇంకా పోతుంది అన్న ఒక వాదన ఏదైతే వినిపిస్తుందో దానిలో పెద్ద తథ్యం నాకు కనపడుతుంది. ఓకే సార్, మరొక కీలకమైన అంశం, ఈ ఎన్నిక మనం చూస్తే ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ చాలా చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కుల సంఘాల మీటింగ్లకు కూడా డైరెక్ట్గా సీఎం స్థాయి వ్యక్తులు ఆయన వెళ్ళిపోయారు. చాలా ప్రాంతాలకు ఆయన వెళ్ళిపోయారు. ఆయన అక్కడే మకాం వేసి కూర్చున్నారా అనిపించే విధంగా ఆయన ప్రచారం చేశారు.